మదనపల్లి నియోజకవర్గంలో తులసి రామకృష్ణ అంటే తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతిపక్షంలోనూ అదేవిధంగా రూలింగ్లోనూ 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళు. 2005 నుంచి కూడా కౌన్సిలర్గా 3 పర్యాయాలు చేసి మన ఈ మధ్య అన్నకు కూడా నామినేటెడ్ పదవి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి రావడం, మళ్ళా అక్కను మా లోకేష్ యువనాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పార్టీ కార్యదర్శిగా ఇవ్వడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అనే విధంగా మదనపల్లిలో ఈరోజు అక్కకు రావడం శుభ పరిణామం. రాబో రోజుల్లో పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతాం. కొందరు ఉంటారు ఇంకా రావాలా మాకు కూడా పదవులని, అటువంటి వారిని అందరినీ గుర్తించి ఎక్కడైనా కానీ అకామిడేట్ చేసి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా 30 సంవత్సరాలు మదనపల్లిలో జెండా ఎగరేసే విధంగా ముందుకు తీసుకుపోతామని అందరం కలిసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్.